చాలా బాధ్యతగా మనమంటూ ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మన ఓటు ఖచ్చితంగా వెయ్యాలన్నటువంటి బాధ్యతతో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు హైదరాబాద్ నుండి ప్రకాశం జిల్లాకి. తీరా చూస్తే ఈ తెల్లవారుజామున వాళ్ళు మళ్ళీ గమ్యానికి చేరడం కోసమని బయలుదేరితే వాళ్ళు కాస్త ఎదురుగుండా వచ్చినటువంటి టిప్పర్ ఢీ కొనడంతో బస్సు కాస్త తగలబడటంతో 6 ప్రాణాలు కోల్పోయారు. ఒక విషాదకరమైనటువంటి సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ఓటు వేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అంటే వచ్చినటువంటి వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో టిప్పర్ రూపంలో దూసుకొచ్చి బస్సు డ్రైవర్తో పాటు 4 నిండు ప్రాణాలు బలి తీసుకుంది. మొత్తం 6 కళ్ళు తెరిచేలోపు అగ్నికెలలకు ఆహుతైనటువంటి దృశ్యం ఇది. బాపట్ల జిల్లాలో ఇది చినగంజాం నుంచి పర్చూరు చిలకలూరుపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీళ్ళలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళంతా